మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ అంటాం. యూ గివ్ హీట్ టు ఎ సిస్టమ్. మీరు ఒక సిస్టమ్‌కి క్యూ అనే హీట్ మీరు ప్రొవైడ్ చేశారు అనుకోండి. ఫ్రమ్ టోటల్ హీట్ గివెన్ సమ్ పార్ట్ ఈస్ యూజ్డ్ టు డూ వర్క్. సో, మనం ఇచ్చిన టోటల్ హీట్‌లోని కొంత పార్ట్‌ని వర్క్‌కి యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ మిగిలిన హీట్ ఉంటుంది కదా! దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుంటుంది. సో, దీన్ని బట్టి ఫస్ట్ లా నుంచి మ్యాథమెటికల్‌గా మనం ఎలా చెప్పొచ్చు? మనం ఇచ్చిన హీట్ అనేది క్యూ అనేది దేనికి ఈక్వల్? స్టోర్ చేసుకున్న ఇంటర్నల్ ఎనర్జీకి, అలాగే అది చేసిన వర్క్‌కి, దాని రెండిటి సమ్‌కి ఈక్వల్ అన్నమాట. సో, క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ మైనస్ డబ్ల్యూ. ఇక్కడ వర్క్ మైనస్ ఎందుకు తీసుకున్నాం? స్టార్టింగ్‌లో చెప్పాను సైన్ కన్వెన్షన్స్. సిస్టమ్ వర్క్ చేస్తే మైనస్ తీసుకోవాలి. అదే మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి. ఇది సిన్స్ వర్క్ డన్ బై ద సిస్టమ్. మనం హీట్ ఇవ్వగా సిస్టమే వర్క్ చేసుకుంది. అంటే సిస్టమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ కాబట్టి ఇక్కడ నెగెటివ్ సైన్ తీసుకున్నాం. మనకి చేంజ్ ఇన్ హీట్ కావాలి అనుకోండి. సో, డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ మైనస్ డీడబ్ల్యూ అవుతుంది. ఇది ఫస్ట్ లా అన్నమాట. సో, దీన్నే ఇంకోలా రాసుకోవచ్చు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీవీ ఫార్ములా. సో, చేంజ్ ఇన్ వర్క్ ఏమైంది? డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి డీవీ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అన్నమాట. మెకానికల్ వర్క్ కాబట్టి. డీడబ్ల్యూ ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు మనం? మైనస్ పీడీవీ రాసుకోవచ్చు. సో, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ పీడీవీ అయింది. సో, మనకి డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవీ. ఫస్ట్ ఫార్మ్ ఏంటి? డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ మైనస్ డీడబ్ల్యూ. సెకండ్ ఫార్మ్ ఏంటి? డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవీ.